రీసెంట్ గా డబుల్ స్మార్ట్ శంకర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్ బాగాలేదు కదా అని మూవీ కూడా బాగోదు, మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనే ఒక నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ వే కాదు. ఎందుకంటే దీని మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది మూవీ పైన. ఒకవేళ మూవీ మనం థియేటర్ కి వెళ్ళిన తర్వాత కంప్లీట్ ప్రోడక్ట్ థియేటర్ లోకి వచ్చిన తర్వాత మూవీ ఓకే యావరేజ్ అన్నట్టు ఉన్నా సరే, మనం ముందు నుంచే ఏదైతే ఆ ఫ్లాప్ అనే ఆ వర్డ్ ని మనం స్ప్రెడ్ చేస్తున్నామో జనాల మైండ్ సెట్ లోకి అదే వర్డ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళ మైండ్ సెట్ లో ఒకటే పెట్టుకుంటారు, ఓకే మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుద్ది అనే మైండ్ సెట్ తో వెళ్ళి మూవీ చూసిన తర్వాత మూవీ ఓకే అన్నా సరే వాళ్ళు ఫ్లాప్ అనే మైండ్ సెట్ తోనే బయటకు వస్తారు, మూవీ నచ్చలేదనే మైండ్ సెట్ తోనే. దానివల్ల మూవీ పైన ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకనే మనం కంప్లీట్ గా ఒక ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అది చూసి మనం అయితే జడ్జ్ చేయాలి ఖచ్చితంగా. కాకుండా మనం ముందు నుంచే టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ ఇవన్నీ చూసి మూవీ బాగోదు ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని చెప్పడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు ట్రైలర్ బాగాలేదే అనుకోండి, మూవీ ఫ్లాప్ అవుద్ది అనుకోండి, ఒకవేళ మూవీ బాగుంటే వీళ్ళు ఏమైనా చేయగలుగుతారా? ఇవేం చేయరు అనమాట, ఏం చేయలేరు. జనాల్లోకి వెళ్దు అనమాట మూవీ వేరంగా. ఆ టాక్ అనేది వెళ్ళదు, హిట్ టాక్ అనేది వెళ్ళదు. దాని వలన ఖచ్చితంగా మూవీ కలెక్షన్స్ లో ఇంపాక్ట్ అనేది చూపెడుతుంది. ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల మూవీ కలెక్షన్స్ దెబ్బేసే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే మనం కొన్ని మూవీ ట్రైలర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. మెయిన్ గా చిరంజీవి గారి ఆశ్చర్య మూవీ ట్రైలర్, చిరంజీవి లైఫ్ కెరీర్ లోనే హైయెస్ట్ వ్యూస్ ని గెయిన్ చేసిన మూవీ ట్రైలర్ ఏదైనా ఉందంటే ఆశ్చర్య మూవీ ట్రైలర్. దగ్గరగా 37 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. ఏ ట్రైలర్ వ్యూస్ కి ఇంతలా చిరంజీవి మూవీస్ కి ఏ ట్రైలర్ వ్యూస్ కి అయితే రాలేదు. కాకుంటే ఆశ్చర్య మూవీ ట్రైలర్ కి మాత్రం మనోళ్ళు ఏదైతే ఆ టాక్ అంటే ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది, దీంట్లో మిర్చి మూవీ తర్వాత కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న మూవీ కాబట్టి ఇది మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుద్ది, అండ్ రామ్ చరణ్ చిరంజీవి సన్ అండ్ ఫాదర్ ఇద్దరు నటిస్తున్నారు కాబట్టి మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుని ఒక టాక్ ని స్ప్రెడ్ చేశారు. కాబట్టి తీరా చూస్తే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ కంప్లీట్ ప్రోడక్ట్ మనం థియేటర్ కి వెళ్ళి చూసిన తర్వాత మూవీ అయితే మనల్ని కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది. నెక్స్ట్ ఎన్టీఆర్ గారి జనతా గ్యారేజ్ ట్రైలర్. ఈ ట్రైలర్ కి ఎన్టీఆర్ కెరీర్ లోనే తక్కువ వ్యూస్ అయితే వచ్చాయి, కేవలం 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మీరు కావాలంటే యూట్యూబ్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ ట్రైలర్ కి కూడా సేమ్ ఇలానే డబుల్ స్మార్ట్ శంకర్ కి ఎలాగైతే ఒక నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారో ఆ విధంగానే ఒక నెగిటివ్ టాక్ ని అయితే స్ప్రెడ్ చేశారనమాట. దాంట్లో ఎన్టీఆర్ ఒక ఫైట్ కూడా లేదు, అండ్ ఎన్టీఆర్ మనకి ఏదో ఒక క్లాసులు పీకుతున్నారు, ఈ విధంగా ఏదో నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేయడం వల్ల ఆ ట్రైలర్ అనేది ఎక్కువ మందికి రీచ్ కాలేదు. దానివల్ల కేవలం 7 మిలియన్ వ్యూసే వచ్చాయి. కాకుంటే కంప్లీట్ ప్రోడక్ట్ థియేటర్ లోకి వచ్చిన తర్వాత జనాలు చూసిన తర్వాత మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాకుంటే ఆ మూవీ ఎంతమందికి రీచ్ కాలేదు కాబట్టి కలెక్షన్స్ విషయంలో కొంచెం దెబ్బేసిందని చెప్పొచ్చు. అందుకనే మనం ఏ మూవీ ట్రైలర్ ని ముందుగానే మనం చూసి ఇలా జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ వే కాదు. అండ్ నాకు డబుల్ స్మార్ట్ శంకర్ ట్రైలర్ అయితే నచ్చలేదు, అలానే మూవీ ఫ్లాప్ అయిపోద్ది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఏ మూవీ ట్రైలర్ అయినా ఎందుకు రిలీజ్ చేస్తారంటే ఆ మూవీ ఎలా ఉండబోతుంది, ఆ మూవీ యొక్క జానర్ ఏంటి అనే డీటెయిల్స్ మనకు తెలియడానికి ముందుగా ఈ ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తారు. అందుకనే మూవీ ఫ్లాప్ అయిపోద్దా హిట్ అయిపోద్దా అని తెలియడానికి మాత్రం ఈ ట్రైలర్ అయితే రిలీజ్ చేయరు.